వెల్కమ్ టు ఇట్స్ మై రెసిపీ అండి. మనం ఇంట్లో చామగడ్డ పులుసు ఎలా తయారు చేసుకోవాలనేది విధానం చూపిస్తున్నాను. ఆయిల్, ఆవాలు, కొంచెం మెంతులు, ఆనియన్స్ పెద్దవి 2, పచ్చిమిరపకాయలు 2, అవి బాగా యాగనివ్వాలండి. మనకి గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు గోల్డ్ కలర్కి వచ్చేసింది కదా. ఇప్పుడు దీంట్లోకి నేను 1 స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తున్నాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి ఇట్లా పులుసు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది వేగిపోయింది. దీంట్లోకి 2 టమోటాలు, పెద్ద సైజు 2 టమోటాలు తీసుకోండి. టమోటా కూడా మనకి బాగా వేగాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా కోసుకొని మనం వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగాలి. ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, కొంచెం పసుపు, ఇవి కూడా కొంచెంసేపు వేగనివ్వండి. చూడండి, వేగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనకు పెద్ద సైజు నిమ్మకాయ సైజు ఉంటుంది కదా, అంత చింతపండు తీసుకొని మనం నానబెట్టుకొని ఇట్లా జ్యూస్ అంతా తీసుకొని దీంట్లో పోసేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ పోసేసుకోవాలి. మనకి ఇది బాగా ఉడకాలండి పులుసు అనేది. దీంట్లోకి కారం, కారం అనేది మన టేస్ట్ అండి. ఒకరు కారంగా తింటారు, ఒకరు కొంచెం కారం తక్కువగా తింటారు, కాబట్టి కారం అనేది మన ఇష్టము. కలిపేసేసుకొని బాగా చూడండి ఇట్లా పొంగు వచ్చేదాకా మనం ఉంచుకొని ప్లేట్ అనేది పెట్టేసుకోవాలి. మనకి ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుందండి పులుసు. చూడండి, కొంచెం ఉడికింది కదా. ఇప్పుడు మనం ఈ పులుసు అనేది సగం వచ్చేసింది కదండి. అప్పుడు మనం చాంగడ్లు ఉడకబెట్టుకొని మనం ఆ చాంగడ్లు అనేది వేసేసుకోవాలి. మధ్య మధ్యలో చూడండి నేను కలుపుతున్నాను. నాకు కొంచెం కారం తగ్గింది, నేను మళ్ళీ కారం వేసుకుంటున్నాను. కారం వేసేసుకొని కలుపుకొని మళ్ళీ మనం ఒక 5 నిమిషాలని, కారం పడింది కదండి, మళ్ళీ ఒక కారపాసం రాకుండా మనం కొంతసేపు ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ ఉడకపెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు పులుసు అనేది రెడీ అయిపోయింది. మనకి ఆ చామగడ్డలకి ఆ చిక్కతనం అంతా చూడండి ఎంత బాగా వచ్చేసిందను. ఇప్పుడు నేను బౌల్లోకి తీసేసుకున్నాను. ఇట్లా చేస్తే చాలా బాగుంటుందండి చామగడ్డ పులుసు అనేది. చూడండి, చిక్కగాను చాలా బాగా టేస్ట్గాను చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.